మన చిరంజీవి వాస్కులర్ అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ దేశంలోనే బెస్ట్ వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ ఫెసిలిటీస్ అండ్ ఆల్ మల్టీ స్పెషాలిటీ కేర్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. గురు పౌర్ణమి జూలై 29న అంటున్నారు. మరి గురు పౌర్ణమి విశిష్టత ఏమిటి? ఆ రోజు ఏ దేవత ఆరాధన చేయాలి? అలాగే వివాహం కాని వారు, ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్న వారు ఆ రోజున ఏం పరిహారాలు పాటించాలి? ఈ వివరణ అంతా కూడా తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురుగారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మొదటగా గురు పౌర్ణమి విశిష్టత ఏంటి? అసలు ఆ రోజు ఏ దేవత ఆరాధన చేయాలి అంటారు? ఖచ్చితంగా గురు పౌర్ణమి అనేటువంటిది వాడుక భాషలో వచ్చిందమ్మా. అవునా? మొదటి నుంచి కూడా ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ పౌర్ణమి రోజున వ్యాస పౌర్ణమిగా మనం ఆరాధన చేసుకునేవాళ్ళం. ఈ 20వ శతాబ్దం నుంచి దాన్ని గురు పౌర్ణమిగా మార్చుకుంటూ వచ్చారు. అయితే వ్యాస పౌర్ణమి ఎందుకు అన్నాము అనంటే, పూర్వము సోమకుడు అనేటువంటి ఒక రాక్షసుడు వేదాలు ఉన్న 4 వేదాలని కలిపి ఒక ముద్దగా చేశాడు. చేసిన తర్వాత అప్పుడు విష్ణు అవతార సంభూతుడైనటువంటి వ్యాసుడు ఆ సోమకుడిని అంతమొందించి ఆ యొక్క వేదాలని మళ్ళీ తిరిగి చేశాడు. అంటే వేదం అంటే ఏంటి? జ్ఞానము అని అర్థం. ఒక్కొక్క వేదం ఒక్కొక్క రకమైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానాన్ని ఏ వేదానికి అన్వయింప చెయ్యాలి, ఏ జ్ఞానం ఏ వేదానికి సంబంధించిందని పూర్తిగా విభాగము చేసినటువంటి మహానుభావుడు కాబట్టి ఆయన పేరు మీదుగా ఈ ఆషాఢ పౌర్ణమిని ఈ యొక్క సంబంధించినటువంటి వ్యాస పౌర్ణమిగా మనం కొలుస్తున్నాం. అనాదిగా చతురామ్నాయ పీఠాలైనటువంటి ఆదిశంకరాచార్యుల వారిని కూడా ఈ రోజున వ్యాస భగవానుని అర్చిస్తారు. ఆదిశంకరాచార్య వారి పీఠాలు శృంగేరి, పదరి, పూరి, ద్వారక, ఈ పీఠాలు ఉన్నాయి కదా, చతురామ్నాయ పీఠాలు. 4 దిక్కుల్లో 4 పీఠాలు ఏర్పరిచారు. ఈ ఆషాఢ పౌర్ణమి రోజున అద్భుతంగా జరుగుతుంది. వీక్షించేటువంటి ప్రేక్షకులు అవకాశం ఉంటే 29వ తారీఖు రోజున శృంగేరికి వెళ్ళి రండి. తప్పకుండా ఆ రోజున చాలా గొప్పగా వ్యాస భగవానుల వారిని పూజిస్తారు. అంటే సాక్షాత్తు వ్యాస భగవానుల వారే ఆదిశంకరాచార్యుల అవతారం అని కూడా చెబుతారు. ఇంత గొప్పది కాబట్టి ఈ రోజున ఏం చేయమన్నది అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఏంటంటే, మనకు విద్య నేర్పినటువంటి గురువులని, ఇప్పుడు మనకు మొట్టమొదటిగా విద్య నేర్పేది తల్లిదండ్రులే కాబట్టి తల్లిదండ్రులని, విద్య నేర్పినటువంటి గురువులని, మంత్ర దీక్ష ఇచ్చినటువంటి గురువులని ఆరాధించాలి. లేదా విష్ణువుని ఆరాధించే వాళ్ళు విష్ణు ఆలయంలో, శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శివాలయంలో, అమ్మవారిని ఆరాధించే వాళ్ళు అమ్మవారిని గురువుగా భావించి మనం ఆ దేవాలయానికి చేరుకొని ఈ యొక్క 1970వ దశకం వచ్చేంత వరకు ఆ విధంగా ఆరాధన చేసేది. ఈ 1970 తర్వాత కొంత పైత్యము అనేటువంటిది అనేక రాష్ట్రాల్లో పెరిగి, మానవుడిగా పుట్టినటువంటి వ్యక్తికి జరామరణాలతో సంబంధం ఉన్న వ్యక్తిని గురువుగా భావిస్తూ ఆశ్రమాల చుట్టూ, బాబాల చుట్టూ తిరిగి వాళ్ళకి పాద పూజలు చేసి, ఈ ఆషాఢ పౌర్ణమి అంటే దేవతా పూజ చేసుకోవాలి, ఇంట్లో చేసుకోవాలనుకునేటువంటి విధానం నుంచి బాబాల ఆశ్రమాల చుట్టూ తిరిగి అని మనిషిగా పుట్టినటువంటి వాళ్ళకి ఆశ్రమాల చుట్టూ వెళ్ళి వాళ్ళకి పాద పూజ చేసి వస్తున్నారు. నేను మనిషిగా పుట్టిన వాడిని కాదు, అక్కడ తప్పని చెప్పట్లేదమ్మా. కానీ అసంబద్ధంగా ఆ రోజున ఎందుకు ఈ మనుషులుగా పుట్టినటువంటి వాళ్ళకి ఈ ఆషాఢ పౌర్ణమికి లింక్ ఇస్తున్నారో అర్థం కావట్లేదు. గురువే ఎవరికి విద్య నేర్పిన గురువు, మంత్రదీక్ష ఇచ్చినటువంటి గురువు, వీళ్ళకి మాత్రమే మనం చెయ్యాలి. బాబాల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పుడు ఆషాఢ పౌర్ణమి, గురు పౌర్ణమి అంటే ఇప్పుడు కాస్త పిచ్చి తగ్గింది. కానీ జనాల్లో ఒకప్పుడు ఈ యొక్క బాబాల ఆశ్రమాల చుట్టూ తెగబోయే వాళ్ళ క్యూ లైన్లు. గురు పౌర్ణమి అంటే దత్తాత్రేయుడే ఉండంగా ఇంకా బాబాల చుట్టూ తిరగాల్సిన అవసరం. అసలు మీకు ఒక విషయం చెప్తానమ్మా. ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో మనకు ఒక పని కావాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో మనకు పని కావాలి. ఎంఆర్ఓ మనకు తెలుసు, మనకు బాగా స్నేహము, మనకు మొదటి నుంచి మన ఎంఆర్ఓ వారి గురించి తెలుసు. ప్యూన్ అనేటువంటి వాడితో మనకేం సంబంధం?
అంటే లోపలికి పంపించడానికి ప్యూనే అనుకుంటాం, అక్కడ ఆయనే రమ్మని చెప్తాడు కదా. ప్యూన్ తో సంబంధం, ప్యూన్ ఇచ్చేది, సిగ్నేచర్ పెట్టేది. ఈ ప్యూన్ లాంటి బాబాల చుట్టూ తిరుగుతున్నారు. అసలు దత్తాత్రేయుడు మనకు తెలుసు కదా. గురువు గారు అలా మీరు ఆ కామన్ సెన్స్ తో లేక బాబాల చుట్టూ తిరిగి అనవసరంగా ఆ గురు పౌర్ణమి రోజున పొందాల్సినటువంటి పుణ్యాన్ని పొందలేకపోయాం ఇన్ని రోజులు. కాబట్టి ఇది ఒకటి. ఇంకొక మనకు ఉన్నటువంటి పురాణాంతర్గతంగా మనకు చెప్పినది ఏంటంటే శివ శయన వ్రతము అని చెప్పి, ఇక్కడ తొలి ఏకాదశి రోజున విష్ణువు నిద్రలోకి జారుకుంటారు. కార్తీక శుద్ధ ఏకాదశి ఈ రోజున ఉత్థాన ఏకాదశి, ఆ రోజున నిద్ర నుంచి మేలుకుంటారని ఎలాగో ఉన్నదో ఈశ్వరుని సందర్భంగా కూడా ఆషాఢ పౌర్ణమి రోజున బాలశంకరుడిలాగా నిద్రపోయి కార్తీక పౌర్ణమికి నిద్ర నుంచి మేల్కొంటాడు అని చెప్పి మనకు లింగ పురాణంలో చెప్పబడి ఉంది. అవునా గురువు గారు? ఇలా కూడా ఈశ్వరుని ఆరాధన చేస్తారు ఈ 4 నెలలు. అందుకనే మీకు ఆషాఢ పౌర్ణమి నుంచి ఈశ్వరుని ఆరాధన చేసే చతురామ్నాయ పీఠాలన్నీ కూడా చాతుర్మాస దీక్ష తీసుకుంటారు ఆషాఢ పౌర్ణమి నుంచి. విష్ణువుని ఆధారంగా చేసుకునేటువంటి మఠాధిపతులు, సన్యాసులు తొలి ఏకాదశి రోజు నుంచి చాతుర్మాస దీక్ష ప్రారంభిస్తారు. కాబట్టి ఇది ఏదైనా ఈ రోజున ఆదిశంకరాచార్యుల వారిని పూజించాలి, గురు పాదుకలని పూజించాలి, అలాగే వ్యాస భగవానుల వారిని అర్చించాలి. పెద్దవాళ్ళు మనకు లేరు కాబట్టి, ఇప్పుడు దొరకరు కాబట్టి వృద్ధాశ్రమాలలో ఈ రోజున ఖచ్చితముగా ఈ రోజున సంబంధించినటువంటి పండ్ల దానము, తినే పదార్థాలు, వస్త్రదానము లాంటివి అనాథలకి ఈ రోజున ఎంత చేస్తే ఆ పుణ్య ప్రభావం అంతగా ఉంటుంది. అంతేకాకుండా మనకు ఆర్థిక బాధలు తొలగిపోవడానికి, అలాగే కోరుకున్న జీవిత భాగస్వామి అమ్మాయికి లభించాలి అని అంటే ఇంట్లో చేసుకోగలిగేటువంటి 2 పరిహారాలు మనకు శాస్త్రంలో చెప్పబడ్డాయమ్మా. అవి పాటిస్తే చాలు. ఆ రోజు గురు పౌర్ణమి రోజు 29వ తారీఖు రోజున ఏంటో విషయాలు తెలియజేస్తాను. అలాగే ఏ సమస్యకైనప్పటికీ కూడా మనిషికి 2 రకాల పరిష్కారాలు, ఒకటి దైవ పరిష్కారం, 2 మానవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే మనకుగా చేసేటువంటిది, దేవతా పూజ లాంటివి. దైవ పరిష్కారం అంటే దైవ ఆరాధన, దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా చేయించుకోగలిగేటువంటిది. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో చాలా మంది అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. కాబట్టి పైగా 27వ తారీఖు నుంచి శని వక్రగతి ప్రారంభమైన తర్వాత 12 రాష్ట్రాల వారికి ఇబ్బందులు అనేటువంటివి ఉంటాయి. కాబట్టి ముందుగానే ఈ 12 రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఇబ్బందులకి తొలగిపోవాలి. అలాగే దైవతానుగ్రహం అతి శీఘ్రంగా పౌర్ణమి రోజున శక్తి చాలా బలంగా ఉంటుంది. కాబట్టి ఆ రోజున మన పీఠం ఆధ్వర్యంలో సాయంకాలం 7 గంటలకి జాతకరీత్యా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యలు, శని వక్రగతి చేత 12 రాష్ట్రాలకి ఇబ్బందులు కాబట్టి ఈ 12 రాష్ట్రాల వాళ్ళకి కూడా చేసుకోవాల్సిందేనమ్మా. ఆ సందర్భంగా సాయంత్రం 7 గంటలకి వారాహి హోమము, ప్రత్యంగిర హోమం, బగలాముఖి హోమం, రాజశ్యామల హోమము, ధూమావతి హోమము, శనైశ్చర హోమము, అఘోర పాశుపత మంత్ర హోమము, రుద్రహోమము, లక్ష్మీ గణపతి హోమం జరిపించి పూజ చేసిన వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు 29వ తారీఖు సాయంకాలం 6 గంటల లోపల స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఇక ఆర్థిక బాధలు తొలగిపోవడానికి అనాదిగా మన వాళ్ళు చేస్తున్నటువంటి ఒక ఆచారం ఏంటంటే ఒక కొత్త వస్త్రాన్ని తీసుకొని దాని మీద నిండుగా చక్కగా బియ్యంని పరిచి అక్కడ కొన్ని తమలపాకులు అనేటువంటివి పెట్టి అక్కడ ఒక కలశం పెట్టాలి. కలశం పెట్టి వీలైతే ఎన్ని దొరికితే అంది పంచపల్లవాలు, రాగి, మేడి, జువ్వి, మర్రి, మోదుగా, ఈ వాటికి ఆకులు, కాండములతో ఉన్న ఆకులు తీసుకుని వచ్చి ఆ కలశంలో వేసి కొబ్బరికాయ పెట్టి, లేదా ఆ ఆకుల మధ్యనే చక్కగా మళ్ళీ ఒక శివ ప్రతిమ, రుద్ర ప్రతిమ, ఈశ్వరుణ్ణి పెట్టి అర్చన చేయాలి. తర్వాత అక్కడ ఆ యొక్క ఇంట్లో సంబంధించినటువంటి పూజ చేసే గదిలో మనం చెప్పాం కదా, ఈ యొక్క తెల్ల బట్ట, మంచి తెల్లటి బట్ట, దాని మీద బియ్యము, దాని మీద కలశము, శివుని ప్రతిమ, ఆ యొక్క మొత్తము ఆ కలశం చుట్టూ కూడా ఎన్ని వీలైతే అన్ని నిమ్మకాయలు పెట్టవచ్చు. 4 దిక్కుల నిమ్మకాయలు, ఎన్ని వీలైతే అన్ని నిమ్మకాయలు. ఆ విధంగా ఈశ్వరుని అర్చన చేసి అష్టోత్తరంతో, రుద్ర త్రిశతితో అర్చన చేసి తర్వాత ఎవరికైనా వచ్చిన వాళ్ళకి వచ్చిన వాళ్ళందరూ, ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ తలా పిడికిలి ఒక తీసుకొని, బియ్యం తీసుకొని, ఒక నిమ్మకాయ తీసుకొని ఇంట్లో పెట్టుకుంటే వాళ్ళ ఇంట్లో ఆర్థిక బాధలు తొలగిపోతాయని. ఇది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయం. ఇప్పటికీ కూడా అనేక ప్రాంతాల్లో ఈ యొక్క పరిహారాన్ని పాటిస్తారు. తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఇక
కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి లభించాలనేటువంటిది. ఈ రోజు నుంచి కోకిల కనుమరుగైపోతుంది. మళ్ళీ గురు పౌర్ణమి రోజు నుంచి కదా? ఆషాఢ పౌర్ణమి నుంచి వ్యాస పౌర్ణమి, గురు పౌర్ణిమ కన్నా వ్యాస పౌర్ణిమ, అదే వ్యాస పౌర్ణమి నుంచి ఇక కోకిల మన కంటికి కనిపించదట. ఏ గురువు గారు? అక్కడి నుంచి అది వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. అక్కడ కోకిల కూత కూడా వినిపించదు. మళ్ళీ ఉగాది సందర్భంలోనే కోకిల కూత కనిపిస్తుంది. అట్లా అనమాట. సో కోకిల ప్రతిమ అనేటువంటిది చేయాలి. అంటే తెలక పిండి అని అంటారు. అంటే పూర్వకాలంలో గానుగలో నువ్వులు పట్టిస్తే వచ్చే పిప్పి అని కదా, దాన్ని తెలక పిండి అని అంటారు. ఆ తెలక పిండితో చక్కగా కోకిల ప్రతిమ తయారు చేయాలి. చేసి ఈ ఆషాఢ పౌర్ణమి నుంచి శ్రావణ పౌర్ణమి వరకు కోకిల ప్రతిమని లక్ష్మీ రూపంగా భావించి పూజ చేయాలి. లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేయాలి, లేదా గౌరీ అష్టోత్తరంతోనైనా కానీ పూజ చేయాలి ప్రతిరోజు కూడా. చేసి ఆ శ్రావణ పౌర్ణమి రోజున ఎక్కడైనా చెరువులో కానీ నదిలో కానీ లేదా బకెట్లో అయినా కానీ నిమజ్జనం చేసి అవి ఆ బకెట్లో నిమజ్జనం చేస్తే ఎవరు తొక్కని ప్రదేశాల్లో వేయాలి. ఆ విధంగా 4 రోజుల పాటు చేస్తేనమ్మా ఖచ్చితంగా ఆ అమ్మాయికి చక్కటి వరుడు లభిస్తాడు, కోరుకున్నట్టుగా లభిస్తాడు. అందులో అబ్బాయిలు చేసిన అమ్మాయి లభిస్తుంది. ఓన్లీ అమ్మాయిలకే చెప్పబడిందమ్మా. కోకిల వ్రతము అని అంటారు. కోకిల వ్రతము ఆషాఢ పౌర్ణమి రోజు నుంచి మొదలు పెట్టాలి, శ్రావణ పౌర్ణమి వరకు. ఈ విధంగా చేస్తే తప్పకుండా కోరుకున్న జీవిత భాగస్వామి లభిస్తాడని చెప్పి మనకు శాస్త్రంలో చెప్పబడింది. అలాగే ఈ గురు పౌర్ణమి చాలా పవిత్రమైనటువంటిది. కాబట్టి ఈ సందర్భంగా 29వ తారీఖు రోజున మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో భాగంగా వారాహి, ప్రత్యంగిర, బగళాముఖి, రాజశ్యామల, ధూమావతి, శనైశ్చర, అఘోర పాశుపత మంత్ర హోమాలు చేసి వారాహి మాల ఇవ్వడం జరుగుతుంది. అవకాశం ఉన్నటువంటి వాళ్ళు స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. చాలా చాలా ధన్యవాదాలు గురువు గారు. గురు పౌర్ణమి, వ్యాస పౌర్ణమి అని చెప్పారు కదా గురువు గారు. ఖచ్చితంగా గురుగారు ధన్యవాదాలు గురువు గారు, పూర్తి వివరణ తెలియజేసినందుకు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, వ్యాస పౌర్ణమి గురించి గురువు గారు అయితే మనకి వివరించారు. ఏం పరిహారాలు పాటించాలో కూడా చాలా చక్కగా క్లుప్తంగా తెలియజేశారు. కాబట్టి పరిహారాలను అయితే ఖచ్చితంగా పాటించండి. ఆర్థిక బాధలు తొలగిపోవాలంటే కూడా ఏం చెప్పారు అది కూడా పాటించండి. అలాగే మంచిగా భర్త కావాలని చాలా మంది అనుకుంటారు కదండి, ఆ పరిహారాన్ని కూడా పాటించండి. ముఖ్యంగా గురువు గారి ఆధ్వర్యంలో గురు పౌర్ణిమ రోజు జరగబోయే క్రతువులో మీ గోత్రనామాదుల్ని నమోదు చేసుకోవాలనుకుంటే వెంటనే స్క్రీన్ పై నెంబర్ ఉంటుందండి, మిగతా డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నమస్కారం.